Welcome to AS Digital Vlogs. ఒకే ఒక్కరోజు జస్ట్ 24 అవర్స్ మన ఈ భూమి మీద. ఆ ఒక్కరోజులో చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఎలా కలుస్తాయో చూద్దారండి. మనమెప్పుడూ ప్రయాణించబోయే ఆ రోజు ఫిబ్రవరి 5, 2026. సరే, మన ఈ ప్రయాణాన్ని ఒక మంచి ఆలోచనతో మొదలుపెడదాం. కాలం చాలా విలువైనది. అది పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలదు. నిజమే కదా? మరి చూద్దాం, కేవలం ఒకే ఒక్క రోజులో ఇంత పెద్ద మార్పులకు దారితీసే చిన్న చిన్న విత్తనాలు ఎలా పడతాయో. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం 24 విలువైన గంటల్లో ఏం జరగవచ్చు? ఈ ఒక్క ప్రశ్నే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రపంచం ఆ ఒక్కరోజులో తన గతాన్ని ఎలా తవ్వుకుందో, వర్తమానాన్ని ఎలా బ్రతికిందో, ఇంకా భవిష్యత్తుకు ఎలా పునాదులు వేసుకుందో కలిసి చూసేద్దాం. మనం ఈ రోజుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం మన గతం వైపు చూడాలి. మనమిప్పుడు నిలబడి ఉన్న ఈ నేల కింద ఎన్ని చరిత్ర పొరలున్నాయో తెలుసా? ఆశ్చర్యంగా సరిగ్గా ఇదే రోజున, అంటే ఫిబ్రవరి 5న, మన గతం మనతో మాట్లాడటానికి ఒక కొత్త దారిని వెతుక్కుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. హర్యానాలోని రాఖీగఢీలో వేల ఏళ్ల క్రితము సరిగ్గా ఇదే నేలమీద మన పూర్వీకులు ఒకచోట చేరి మట్టి టేబుల్ మీద భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ దొరికిన ఈ మట్టి డైనింగ్ టేబుల్, స్టవ్, ఇవి కేవలం వస్తువులు కాదండి. ఇది టైం మెషీన్ లాంటిది. మనల్ని నేరుగా ఆ కాలంలోకి తీసుకెళ్లే ఒక కిటికీ అన్మాట. అదే రోజున కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బస్తర్ పండుం పండుగ మొదలైంది. చూడండి, ఒకవైపు తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బంధం, మరోవైపు తరతరాలుగా బ్రతుకున్న సంప్రదాయం. రూపం మారినా వేల సంవత్సరాలుగా మారనిది ఒకటుంది. అదే మనుషులందరం కలిసి ఉండాలనే కోరిక. అది మన డిఎన్ఏలోనే ఉంది, కాదంటారా? సరే, గతం తాలూకు ఆనవాళ్ల నుండి ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. అదే ఫిబ్రవరి 5న ఒక దేశం అనే ఒక పెద్ద యంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. దాని చక్రాలు అసలు ఆగకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఒక దేశం యొక్క హార్ట్ బీటుది. ఒకే రోజులో ఒకవైపు ఉధంపూర్లో సైన్యం దేశాన్ని కాపాడుతుంటే, మరోవైపు రాష్ట్రపతిగారు సిమిలిపాల్ టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణను చూస్తున్నారు. ఢిల్లీలో ప్లాస్టిక్ పరిశ్రమ భవిష్యత్తు గురించి పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంటే, ఇంకోవైపు ఔషధ మొక్కల కోసం ఒక కొత్త డిజిటల్ పోర్టల్ లాంచ్ అవుతోంది. ఇవన్నీ అన్నీ ఒకే 24 గంటల్లో జరుగుతున్నాయంటే నమ్మగలమా? ఈ రోజువారీ హడావిడి మధ్యలోనే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన మార్పు కూడా జరుగుతోంది. అదే భారత్ టాక్సీ. ఇది ఊరికే ఒక కొత్త క్యాబ్ యాప్ కాదండి, డ్రైవర్లే ఓనర్లుగా ఉండే ఒక కొత్త సిస్టమ్. అంటే కష్టపడేవాడినే యజమానిగా మార్చే ఒక విప్లవాత్మకమైన ఆలోచన అన్నమాట. అవును, ఏ దేశం కూడా ఒంటరిగా ఒక దీవిలా ఉండలేదు. దేశంలో జరిగే ప్రతి చిన్న విషయానికి ప్రపంచ వేదిక మీద ఒక స్పందన ఉంటుంది. సరే, ఇప్పుడు మన కెమెరాని కొంచెం జూమౌట్ చేసి అదే రోజున భారతదేశం ప్రపంచంతో ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక కథలా అనిపిస్తుంది కదా? చూడండి, మన అండర్-19 కుర్రాళ్లు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్కి దూసుకెళ్తున్నారు. స్పెయిన్లో మన బాక్సర్లు పంచులు విసురుతున్నారు. ఆఫ్రికాలోని బోట్స్వానా నుండి 8 చిరుతలు మన దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మన నావికాదళ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని ఓమన్ దేశంతో మన స్నేహాన్ని చాటుతోంది. స్పోర్ట్స్, పర్యావరణం, దౌత్యం, ఇవన్నీ ప్రపంచంతో మనకున్న బంధాన్ని ఎంత బలంగా చూపిస్తున్నాయో కదా? వర్తమానం అనేది ఎప్పుడూ భవిష్యత్తుకు పునాదిలాంటిది. అదే ఫిబ్రవరి 5న మన రేపటి ప్రపంచాన్ని శాసించే 2 అతి పెద్ద శక్తులు, అవే టెక్నాలజీ మరియు సంపద, ఊహించని శిఖరాలను చేరుకున్నాయి. ఈ నంబర్ చూడండి, దీన్ని పలకడానికే మనకి కాస్త టైం పడుతుంది. $800 బిలియన్, అంటే దాదాపు $800 బిలియన్. ఒకే ఒక్క మనిషి చేతిలో ఇంత సంపద. ఎలాన్ మస్క్ ఈ మైలురాయిని చేరుకోవడం అనేది మన ఆర్థిక ప్రపంచం ఎంతలా మారిపోయిందో చెప్పడానికి ఒక సింబల్ అంతే. ఇక్కడే మనకు ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న అతిపెద్ద వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు టెక్నాలజీ ఎలాన్ మస్క్ లాంటి వాళ్లకు అపారమైన సంపదను సృష్టిస్తోంది. మరోవైపు అదే టెక్నాలజీ ప్రభావం నుండి పిల్లలను కాపాడుకోవడానికి స్పెయిన్ లాంటి దేశం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తోంది. ప్రోగ్రెస్
ఇంకా ప్రొటెక్షన్. ఈ రెండిటి మధ్య జరుగుతున్న ఈ పోరాటమే మన కాలపు అసలైన కథ. ఒక పురాతన మట్టిపోయి దగ్గర మొదలుపెట్టి స్పేసేజ్ సంపద వరకు మనమొక చిన్న ప్రయాణం చేశాం. ఇప్పుడు ఈ వేర్వేరు కథలన్నిటినీ ఒకే దారంతో కలుపుదాం. ఎందుకంటే ఇవన్నీ ఒకే ఒక్క రోజులో జరిగిన కథలు. చూసరుగా, ఒకే ఒక 24 గంటల కాలచక్రంలో గతం, వర్తమానం, భవిష్యత్తు ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయో. ఒక పురాతన పొయ్యి, ఒక స్నేహ నౌక, ఒక బిలియనేర్, ఇవన్నీ ఒకే రోజు కథలోని వేర్వేరు పేజీలు. ఇది మనల్ని మళ్లీ మనం మొదట అడిగిన ప్రశ్నకు తీసుకొస్తోంది. కాలం నిజంగా ఎంత విలువైనది? ఈ ఫిబ్రవరి 5, 2026 ఇప్పుడు గడిచిపోయింది. చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటనలు రేపటి ప్రపంచానికి దారి చూపిస్తాయి. మరి ఈ రోజు మనం మన జీవితాల్లో రాస్తున్న కథ మన భవిష్యత్ చరిత్ర పుటలలో ఎలా నిలిచిపోతుంది? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.